హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? సో, ఇవాళ మనం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి? బేబీ బర్త్ తర్వాత మదర్స్ మెంటల్ హెల్త్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? బేబీ బ్లూస్‌కి, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి డిఫరెన్సెస్ ఏంటి? అండ్ దీనికి సింప్టమ్స్ ఎందుకొస్తుంది? ట్రీట్మెంట్ ఏంటి? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఇవ్వాలి? ఇవన్నీ వీటిలో డిస్కస్ చేసుకుందాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఉంది. మా ఫ్యామిలీలోనే ఒకళ్ళు ఇలా అఫెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళకే తెలీదు. ఆహ్, ఇలా అయ్యింది అనేసి ఫ్యామిలీకి తెలీదు. తనకు తెలీదు. ఈవెన్ ఇప్పటికి కూడా తెలీదు. సో, అందుకని నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆ స్టోరీ మీకు లాస్ట్‌లో చెప్తాను ఏమైంది, ఏంటి అనేసి. సో, ఫస్ట్ అయితే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది బేబీ బర్త్ తర్వాత ఒక మదర్‌కి వచ్చే డిప్రెషన్. దీన్ని పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటారు. బేబీ బ్లూస్ కంటే ఇది కొంచెం సివియర్‌గా ఉంటుంది. సింప్టమ్స్ మరి కొంచెం ఎక్కువ సీరియస్‌గా ఉంటాయి. అలాగే ప్రతి 10 మంది మదర్స్‌లో ఒకరికి ఈ ప్రాబ్లమ్ వస్తుందని కొన్ని స్టడీస్ గూడా చెప్తున్నాయి. అండ్ ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ మదర్‌ని మెంటల్‌గా బాగా ఎఫెక్ట్ చేస్తది. ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేస్తుంది. ఫ్యామిలీకి గూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం. నార్మల్‌గా డెలివరీ తర్వాత ఒక ఉమెన్ బాడీలో హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి. అందులో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం ఒక రీజన్. అలాగే బాడీ చేంజెస్. డెలివరీ తర్వాత ప్రతి ఉమెన్‌కి కొన్ని బాడీ చేంజెస్ అవుతాయి. అది ఒక రీజన్ అయితే స్లీప్ లేకపోవడము, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడము, స్ట్రెస్, ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. పాస్ట్‌లో కొంతమందికి డిప్రెషన్ ఉంటది. లైక్ ఓవర్ థింక్ చేయడం వల్ల కొంతమంది ఆరగెంట్‌గా బిహేవ్ చేయడం గానీ, ఏడవడం గానీ, ఇట్లాంటివి కూడా డిప్రెషన్‌లోకే వస్తాయి. వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇలా ఇప్పుడు మళ్ళీ డెలివరీ తర్వాత డిప్రెషన్ రావడము కొంచెం ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అందుకే అండి ఫ్యామిలీ కొంచెము వాళ్ళకి సపోర్ట్ జేయండి. చాలా మందిని చూసాను డెలివరీ తర్వాత అమ్మాయిని ఏదో ఒకటి అనడము. చాలా మందిని చూసాను నేను. ఇది ఆహ్, కళ్ళు బాలేవు. వాళ్ళ అమ్మ వల్ల వచ్చింది. సన్నగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ తినకపోవడం వల్ల, వాళ్ళ అమ్మ తినకపోవడం వల్ల, ఏదో ఇట్లా బేబీకి ఏది ఇష్యూ ఉన్నా అది మదర్‌కి కనెక్ట్ జేయడము. వాళ్ళు ఇంకా తొక్కి ఇది చేస్తా ఉంటారంటారు గదా! అట్లా ఇంకా వాళ్ళకి ఆ డిప్రెషన్ అనేది ఇంకా పెరిగిపోతది. సో, అట్లా జేయకండి. ఇలాంటివి చాలా ప్రాబ్లమ్ అండి. మీ ఫ్యామిలీకే గదా ఎఫెక్ట్ అవుతదిది. సో, సింప్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలో చూద్దాం. నార్మల్‌గా సింప్టమ్స్ ఇప్పుడు ఎఫెక్ట్ అయిన పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఈ ప్రాబ్లమ్ ఉందనుకోండి. నేను ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఇలాంటి ఒక ప్రాబ్లమ్ నాకుందని, అది దానివల్ల నేను బాధపడుతున్నానని నాకు తెలీదనమాట. అది ఫ్యామిలీ మెంబర్సో లేదా ఫ్రెండ్సో ఐడెంటిఫై చేయాలి. సో, ఐడెంటిఫై చేయాలంటే మనకు కొన్ని సింప్టమ్స్ తెలియాలి గదా! అందులో కొన్ని సింప్టమ్స్ మనం ఇప్పుడు చూద్దాం. మూడ్ స్వింగ్స్. అనవసరంగా ఏడవడము, ఊరికినే బాధ, ఎక్కువ అరవడము, ఇంకా స్లీప్ ప్రాబ్లమ్స్. అయితే ఎక్కువ నిద్రపోతారు లేదా తక్కువ నిద్రపోతారు. ఫుడ్ కూడా ఎక్కువ తింటారు లేదా తక్కువ తింటారు. ఇంకా బేబీని అసలు కేర్ చేయరనమాట. ఇంకా లైఫ్ మీద వాళ్ళకి హోపే ఉండదు. ఇంకా హ్మ్, ఎందుకు నాకిది అనేసి ఒక గిల్ట్ ఫీలింగ్. ఎందుకు ఈ లైఫ్ అన్న ఒక గిల్ట్ ఫీల్. ఇంకా వరస్ట్ కేస్‌లో ఇంకా ఒక పీక్‌కెళ్ళిపోతారు. అలాంటివి అన్నీ సింప్టమ్స్ అండి. ఇవన్నీ మీరే ఐడెంటిఫై చేయాలి. ఒక ఫ్యామిలీ మెంబర్‌గా, ఫ్రెండ్‌గా మీ ఇంట్లో వాళ్ళలో ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారని అర్థం చేసుకోవాలి మీరు. మరి వాళ్ళ మీద అరవకండి. వాళ్ళకే తెలీదు గదా! పాపం ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారని. డెలివరీ తర్వాత చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంటది. అది బేబీ బ్లూస్‌లోకొస్తది. కొంతమందికి మాత్రం ఇట్లాంటిది ఉంటది. చెప్పాను కదా! ఒక 10 మందిలో ఒకళ్ళకి ఇదొస్తుందని స్టడీస్ చెప్తున్నాయి అనేసి. సో, బేబీ బ్లూస్ అయినా, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌లో అయినా ఆ పీరియడ్‌లో మీ వైఫ్‌కైనా, మీ కూతురికైనా, మీ కోడలికైనా, మీ అక్కకైనా ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఆ పీరియడ్‌లో. ఆహ్, ఎందుకంటే బాడీలో, మెంటల్‌గా చాలా చేంజెస్ ఒస్తాయి డెలివరీ అయిన తర్వాత ఒక వుమెన్‌లో. సో, కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇయ్యండి. సపోర్ట్ చేయండి. ఆహ్, ఇంకొకటేంటంటే బేబీ బ్లూస్ అని చెప్పాను గదా! బేబీ బ్లూస్‌కి, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కి డిఫరెన్సెస్ ఏంటంటే, బేబీ బ్లూస్ అనేది ఇమ్మీడియేట్‌గా డెలివరీ తర్వాత వచ్చేస్తది. ఈవెన్ నేను కూడా బేబీ బ్లూస్‌తో సఫర్ అయ్యాను.
ప్రతి మదర్, ప్రతి అమ్మాయి, ప్రతి ఉమెన్ ఇది ఫేస్ చేస్తదనమాట. డెలివరీ అయిపోయిన వెంటనే మనకి సేమ్ మూడ్ స్వింగ్స్. నేనైతే ఊరికే ఏడవడము, అరవడము, బాధ, కోపం ఇవన్నీ నాకు గూడా ఉండే. అంటే ఉంటాయి అని చెప్పడం కంటే నాకున్నాయి కాబట్టి నేను ఫేస్ చేశానని చెప్తే మీకు కొంచెం ఇంకా రిలేట్ అవుతదనుకుంటా. నేను గూడా ఇవన్నీ ఫేస్ చేశాను 2-3 వీక్స్. ఇంకా అందులో నా కొడుక్కి జాండీస్ ఉండడం వల్ల వాడితో కొంచెం నాకు నిద్ర ఉండేది గాదు. ఒక 2-3 వీక్స్. ఒక 2-3 వీక్స్ ఇంకా నేను గూడా ఫుల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశా. బట్ అది నాకైతే త్వరగా ఎళ్ళిపోయింది. దాన్నే బేబీ బ్లూస్ అంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి 1, 2 వారాల్లో లేదా 3 వారాల్లో దానంతట అదే ఎళ్ళిపోతే దాన్నే బేబీ బ్లూస్ అంటారు. సేమే కానీ సివియర్‌గా ఉంటాయి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌లో. అవి పోవు. లాంగ్ లాస్టింగ్ అనమాట. అవి ఇప్పుడు ఈ బేబీ బ్లూస్ అనేది ఇమ్మీడియేట్‌గా వస్తది. డెలివరీ అయిన వెంటనే వస్తది. కొన్ని వీక్స్‌లోనే లేదా కొన్ని డేస్‌లోనే ఎళ్ళిపోతది. కానీ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది 6థ్ మంత్‌లో రావచ్చు, 9థ్ మంత్‌లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది మనము పోస్ట్ పార్టమ్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తాం? ఫస్ట్ మంత్ నుంచి 12థ్ మంత్ వరకు గదా! ఆ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఇంకా చెప్పాను గదా! పాస్ట్‌లో ఒకవేళ డిప్రెషన్ ప్రాబ్లమ్ ఉంటే ఇది అవ్వచ్చు. మధ్యలో ఈ టైంలో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఇవ్వడం, మీరు అరవడము, ఇందాక చెప్పాను గదా! బేబీలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా అది వాళ్ళ మదర్ వల్ల, ఫీడింగ్ తీసుకోకుండా మదర్ వల్ల, కొంతమందికి మిల్క్ ఉండదు. మదర్స్‌కి మిల్క్ ప్రొడక్షన్ ఉండదు. దానికి కూడా వాళ్ళని బ్లేమ్ జేస్తారు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకు మిల్క్ ప్రొడక్షన్ లేకపోతే నన్ను బ్లేమ్ జేస్తే నేను వద్దనుకుంటానా? ఏ మదర్ అయినా బేబీకి ఫీడింగ్ ఇవ్వాలనే అనుకుంటుంది. అది తన చేతిలో ఉండదు గదా! మిల్క్ ఉంటే ఎవ్వరైనా ఇస్తారు. దానికి కూడా బ్లేమ్ జేస్తా ఉంటారు. అసలు ఎంత హారిబుల్ ఉంటారో జనాలు. సో, ఇట్లాంటివన్నీ చేయొద్దండి. ఇంకొకటి ఫ్యామిలీలో కంటే బయట వాళ్ళుంటారు గదా! వాళ్ళ టార్చర్ ఎక్కువుంటది. దానివల్ల ఇంకా ఎక్కువైతదనమాట. ఇదొద్దు, అదొద్దు, అది జేయకూడదు, ఇది జేయకూడదు, నువ్విట్లా చేస్తున్నావు, మీ అమ్మ ఎట్లా చేసింది, ఇవన్నిటి వల్ల వాళ్ళకి ఇంకా ఇంకా ప్రెషర్ పెరిగిపోతది. దీనివల్లే అమ్మాయిల్ని పుట్టింటికి పంపిస్తారు. ఇంతకుముందు అట్లాంటి పద్ధతులన్నీ పెట్టడం దీనికేనేమో, ఇట్లాంటి రీజన్స్ అన్నీ చాలా ఉంటాయి మన పెద్దవాళ్ళు పెట్టిన పద్ధతుల్లో. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి దాంట్లో అందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నారనమాట. ఇన్వాల్వ్ అయిపోవడం. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇప్పుడు మనల్ని మనం పుట్టింటికెళ్తే మా నాయనమ్మ, అమ్మమ్మ ఎవరో ఒకరు మన దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మందికి అట్లాంటి అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోవడము, బయట వాళ్ళ ఇన్వాల్వ్‌మెంటే ఎక్కువైపోతదనమాట. వాళ్ళు మనం బ్రెయిన్‌లోకి ఏవేవో కావాల్సినవన్నీ అవసరం లేనివన్నీ రుద్ది పడేసి మనకి ఇంకా ప్రాబ్లమ్ క్రియేట్ జేస్తారు. సో, అది ఫ్యామిలీగా మీరే చూసుకోవాలండి. ఎవరైనా మీకట్లా చెప్తే మీ అమ్మాయి గురించి మీరవన్నీ లైట్ తీసుకోండి. ఇంకా ఇన్‌లాస్ గానీ, వేరే వాళ్ళు గానీ, బేబీకి ఎలాంటి ఏదైనా ఉన్నా గూడా మదర్ మీద రుద్దకండది. చాలా చూసాను ఇట్లాంటివి బయట. అందుకనే చెప్తున్నాను. ఇంకా నా విషయం చెప్పాను గదా! బేబీ బ్లూస్ అని. నాకు కూడా 2-3 వీక్స్ ఉండే. ఇంకా అది పోయింది. ఇంతకుముందు మీకు కొన్ని కొన్ని చెప్పాను గదా! అలాంటివి నాకు గూడా జరిగాయి. నేను లైట్ తీసుకుంటే అట్లాంటివన్నీ పట్టించుకొని ఓకే, ఓకే అని చెప్తాను ఎవరైనా ఏమని చెప్పినా. ఒకవేళ మీకు కూడా అలా ఉంటే మీరు కూడా అట్లనే లైట్ తీసుకోండి. ఎక్కువ మనం మనసుకు తీసేసుకున్నామంటే చాలా బాధైపోతది. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది మదర్‌కి, బేబీకి, ఫ్యామిలీ ఎట్లా ఇంపాక్ట్ అవుతదో చూద్దాం. సో, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మదర్ మెంటల్ హెల్త్ అన్నది బాగా డిగ్రేడ్ అయిపోతది. ఇంకా తను అట్లా ఉన్నప్పుడు ఫ్యామిలీ మీద అరవడము, వాళ్ళ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్, డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. బేబీని చూసుకోకపోవడం వల్ల బేబీ గ్రోత్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కేర్ జేయరు. ఇట్లాంటివి తన బేబీ మెంటల్ హెల్త్ పైన గూడా పడతది గదా! ఒక మదర్ బేబీని కేర్ జేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అది లేనప్పుడు బేబీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పైన గూడా ఆహ్, ఎఫెక్ట్ అవుతది. హ్మ్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే మనం ముందే అవి ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికెళ్ళడం చాలా మంచిది. సో, ఇవన్నీ ఆహ్, సో, ఇన్ని ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది ఎలాగా? ట్రీట్మెంట్ అంటే డాక్టర్ ఒక్కటే గాదండి. మెడిసిన్స్ ఒక్కటే గాదు. ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లమ్‌కైనా, హెల్త్ ఇష్యూకైనా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్‌కైనా, ఇంకోటైనా మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అదే మనకి చాలా హెల్ప్ చేస్తది. సో, ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే డాక్టర్ దగ్గరికి లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి.
ఇంకా వాళ్ళు మాట్లాడడానికి కొంచెం స్పేస్ ఇవ్వండి. అట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అయితే అసలు మాట్లాడాలనిపియదు. వాళ్ళని మనమే కొంచెం కలుపుకోవాలి. లేదంటే ఇది చెప్పేసుకుంటే నాకు కొంచెం మనసులో బాధ తగ్గిపోతుంది అని కొంతమందికుంటుంది. దానికి దానికి మనము కొంచెం స్పేస్ ఇచ్చామనుకోండి ఆహ్, ఇట్ విల్ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. ఇంకొకటేంటంటే మెడిసిన్ గూడా ఒక్కొక్కసారి ఇవ్వాల్సొస్తుంది. కొంచెం పీక్‌కెళ్ళిపోయినప్పుడు ఇట్లా చూసాను ఒకటి అని చెప్పాను గదా! వాళ్ళకైతే హాస్పిటల్‌లోని కొన్ని రోజులు అడ్మిట్ జేయాల్సొచ్చింది. అందుకని చెప్తున్నాను. ఈ సింప్టమ్స్ అన్నీ చెప్పాను గదండీ! మనమే ఇవి ఫ్యామిలీగా ఫ్యామిలీ, ఫ్రెండ్ మీరే ఇవన్నీ ఐడెంటిఫై చేసేసి మీరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎఫెక్ట్ అయితున్న పర్సన్ నేనే అనుకోండి. నాకవన్నీ తెలీదు. నేనెందుకు అరుస్తున్నానో తెలీదు, ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు. ఇవన్నీ నాకేమీ తెలీదు. అందుకనేసి మీరే చూసుకోవాలి ఇవన్నీ. మీరే చూడాలి సింప్టమ్స్. అఫ్‌కోర్స్ చాలా మందికి తెలీదివి. నేను చెప్పాను గదా! ఒకటి ఇప్పుడు మీకు చెప్తాను, అది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. తెలీదు. అందుకని చాలా మందికి ఇప్పుడు మన ఛానల్ చూసేవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉంటారు. ఎందుకంటే నేను నా ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పాను కదా! ఇంకా ఆ వీడియో ఫాలో అయ్యి ఉంటారు. ఈ డిప్రెషన్ ఒకవేళ ఆ డిప్రెషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మన వీడియో చూసినా వాళ్ళకి కూడా కొంచెం యూజ్ ఉంటుంది. హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లమ్ ఉండి మీరే వీడియో చూసారు, మీకే అర్థమైందనుకోండి, అసలు టెన్షన్ పడకండి. ఫస్ట్ మీకు ఇది ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. ఒకవేళ ఆ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే వాళ్ళని కేర్ చేయండి. ఒకవేళ అఫెక్ట్ అయిన పర్సన్ రియలైజ్ అయ్యారనుకోండి, ఇలాంటి వీడియోస్ నాదే కాదు ఎక్కడైనా వీడియోస్ చూసి భయపడకండి. చాలా కామన్. దేనికైనా ట్రీట్మెంట్ ఉంటది. ఫ్యామిలీ సపోర్ట్‌తో, ట్రీట్మెంట్‌తో ఖచ్చితంగా మీరు క్యూర్ అయిపోతారు. ఓకేనా? ఇప్పుడు మీకు నేను నాకు తెలుసు ఇట్లా నేను ఒక స్టోరీ చెప్తానని చెప్పాను కదా! ఆ స్టోరీ కాదులెండి, నిజంగా జరిగింది. మా ఫ్యామిలీలో నాకు చాలా దగ్గర వాళ్ళు. కానీ నేను వాళ్ళనంతా రివీల్ చేయలేనిప్పుడు. తనకి డెలివరీ అయిన తర్వాత అంతా మంచిగుంది. ఒక 6, 7 మంత్స్ వరకి. దెన్ తనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయిందనమాట. అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేయడము, ఏడవడము, బేబీని చూసుకోకపోవడము, తినకపోవడం, ఎక్కువ నిద్రపోవడము ఇట్లాంటివి. ఇంట్లో అందరూ ఏమనుకున్నారంటే ఆమెకేదో మెంటల్‌గా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అనేసి. ఎవ్వరికైనా అండి, ఇప్పుడు నాకైనా గూడా ఇంకొక పర్సన్ ఇప్పుడు నేను ఇవన్నీ చూసాను గాబట్టి ఏదో సెర్చ్ చేశాను. కొన్ని ఆర్టికల్స్ చదివాను గాబట్టి నాకు దీని గురించి తెలిసింది గానీ, నార్మల్‌గా నేను గూడా ఇన్ని రోజులు ఆమెకు అలాంటి ప్రాబ్లమ్ అనే అనుకున్నాను. చదువుకున్న వాళ్ళైనా, చదువుకోని వాళ్ళైనా ఎవరికైనా ఒక ఒక పర్టిక్యులర్ దానిపైన అవగాహన లేనప్పుడు మనకు తెలీదు గదా! సో, అది ఇప్పుడు నేను తెలుసుకున్నాను గాబట్టి ఇంకొంతమందికి యూజ్ అవుతుందనే ఈ వీడియో చేయడం గూడాను. ఆమెనైతే ఇంక పాపం అట్లా కొంచెం ఊళ్ళలో ఎలా ఉంటది, మంత్రాలు అవి ఇవి చేస్తారు గదా! పాపం అలా గూడా చేశారు ఆవిడకి. దాని తర్వాత ఇంక అవ్వట్లేదని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆమెకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండిందనమాట. ఆమెకి మెంటల్‌గా ప్రాబ్లమ్ అయినా ఇంకోటి అనేది పక్కన పెడితే వాళ్ళ హస్బెండ్ అయినా, వాళ్ళ అత్తమామలైనా చాలా బాగా కేర్ చేశారు. దానివల్లనే ఆమె ఆ ప్రాబ్లమ్ నుంచి ఓవర్‌కమ్ అయిపోయింది. చాలా 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 హ్యాపీ ఇప్పుడు. ఆ 1 మంత్ ఆమె ఇబ్బంది పడ్డదిలెండి పాపం. ఆ 1 మంత్ తర్వాత ఇంకా హెల్త్ అంతా సెట్ అయిపోయింది. అది వాళ్ళకి తెలియకుండా అట్లనే ఉండుంటే ఆమెకి ఇంకెంత సీరియస్ అయిపోయింది. అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. బాబుకేమో ఫీడింగ్ గూడా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకా ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సొచ్చింది. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయండి. అందుకని దీన్ని మనము సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ నుంచి ఏదో ట్రీట్మెంటో లేదా ఫ్యామిలీ సపోర్టో తీసుకుంటే దీని నుంచి ఓవర్‌కమ్ అయిపోవచ్చు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గానే అనిపించిందనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయిందనుకుంటే లైక్ చేయండి. ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది, షేర్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి టాపిక్‌తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ మరి.